शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदं तमुपास्महे। या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। विना वेङ्कटेशं ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि। हरे वेङ्कटेश प्रसीद प्रसीद हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ। विना वेङ्कटेशं ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि। భారతదేశంలో రైతుల సంక్షేమం కోసం అనేక వ్యవసాయ సంస్కరణలను అమలు చేసినటువంటి వారు రైతు బాంధవుడు మాజీ ప్రధాని అంటే 5వ ప్రధాని అయిన కీర్తిశేషులు చరణ్ సింగ్ గారి పుట్టినరోజు ఈరోజు 23/12/25. ఈ సందర్భంగా జాతీయ రైతు దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి, అన్నదాతలందరికీ కూడా శ్రీ చైతన్య విద్యా సంస్థల తరపున, శ్రీ వైభవి క్యాంపస్ తరపున ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అందరి కడుపులు నింపుతూ తమ కడుపులు మార్చుకొని పంట పైరుపై వీచేటువంటి గాలిని తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా మలచుకొని అప్పు తెచ్చి అందరి ఆకలి తీర్చి వ్యవసాయానికి మరో పదమై నిలిచినటువంటి, అలాగే మట్టిలో బ్రతుకుతూ మట్టిని దైవంగా కొలిచి స్వేదంతో నేలను తడిపి భూమిపై సిరులు పండించి వాన నీటికై ఎదురు చూస్తూ కరువు భూతంతో యుద్ధము చేస్తూ ప్రాణాన్ని పణంగా పెట్టి పంట సాగు చేసి గిట్టుబాటు ధరకై ఎదురు చూసి పంటి కింద ఎన్నో బాధలు మోసి అందరికీ అన్నం పెట్టేటువంటి రైతన్నలు ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరికి భగవంతుడితో సమానము. ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా శ్రీ చైతన్య విద్యా సంస్థల తరపున ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా స్వాగత సుమాహారాలను అందిస్తున్నాం. ప్రారంభ ఉపన్యాసం చేయవలసిందిగా మురళీ గారిని ప్రార్థిస్తూ ఉన్నాం. 40 వసంతాలు పూర్తి చేసుకుని 41వ వసంతంలోకి అడుగుపెట్టబోతా ఉంది. 40 సంవత్సరాల నుంచి మా సంస్థ వ్యవస్థాపకులైనటువంటి డాక్టర్ బిఎస్ రావు గారు, డాక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయి గారు వాళ్ళ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ మూలాలని మర్చిపోకుండా రైతు సోదరులకి, రైతు బాంధవులకి, ఆ రైతు కుటుంబంలో పుట్టి ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకుని ఒక ఉన్నత స్థితికి వచ్చిన తర్వాత
వాళ్ళ జీవితంలో ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడం కోసం ఒక ఇన్స్టిట్యూట్నే కంప్లీట్గా బేసికల్గా చెప్పాలంటే ఆడపిల్లలకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ని ప్రారంభించారు మా వ్యవస్థాపకులైనటువంటి డాక్టర్ బిఎస్ రావు గారు, డాక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయి గారు. సో వాళ్ళ యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈ సంస్థ 40 సంవత్సరాల నుంచి దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు సుమారుగా 10 లక్షల మంది విద్యార్థులని చదివిస్తూ ఉంది. మా సంస్థలో చదువుకుంటూ ఉన్నారు. ఇదంతా కూడా ఈ పేరెంట్స్ యొక్క ఆదరణే. సో చాలామంది ఎన్నో కళలు ఉంటాయి. మా పాప అలా ఉండాలి, మా అబ్బాయి అలా ఉండాలి, ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి, ఐఏఎస్ కావాలి, లేకపోతే కనుక మంచి గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలి అనేటువంటిది. ఆ ఆశయాలకు అనుగుణంగా అందువల్ల స్కూల్ లెవెల్ నుంచి ఇంటర్మీడియట్ స్థాయి వరకు, డిగ్రీలో ఐఏఎస్ కోచింగ్ వరకు అన్ని రకాల లెవెల్స్లో ఎవరికి కావాల్సినటువంటి విద్యని వారికి అందిస్తూ పురోభివృద్ధిలో ఉంది మా ఆర్గనైజేషన్. దీంట్లో డాక్టర్ల పిల్లలు ఉన్నారు, ఇంజనీరింగ్ చదివే పిల్లలు ఉన్నారు, లేకపోతే రైతు బాంధవులు ఉన్నారు, లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలు ఉన్నారు, పోలీస్ కానిస్టేబుల్స్, డిఫరెంట్ ప్రొఫెషనల్స్ యొక్క పిల్లలందరూ కూడా ఇక్కడ చేరుతూ వాళ్ళ యొక్క టాలెంట్కి అనుగుణంగా, వాళ్ళు ఇన్వాల్వ్మెంట్కి అనుగుణంగా చక్కగా చదువుకుంటూ మంచి పొజిషన్లో ఉన్నారు. బేసిక్గా ఈ మన గోశాల బ్రాంచ్ వరకు వచ్చినప్పటికి తీసుకుంటే నీట్ కోచింగ్, మెడికల్ కోచింగ్. సో మనకి దేశవ్యాప్తంగా ఒక 24 లక్షల మంది, 25 లక్షల మంది పోటీ పడుతూ మెడికల్ సీట్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం. నీట్ ఎగ్జామినేషన్ రాసేవాళ్ళు సుమారుగా 24-25 లక్షల మంది పిల్లలు ఉంటారు. రాష్ట్రానికి వచ్చినప్పటికీ ఒక 60 నుంచి ఒక 65,000 మంది, 70,000 మందికి ఇయర్ బై ఇయర్ మారుతూ ఉంటుంది. సుమారుగా ఇంచుమించు 60,000 మంది ప్లస్ స్టూడెంట్స్ జాయిన్ రాస్తూ ఉంటారు. మరి అలాంటి కోచింగ్ 24 లక్షల మంది రాసేటప్పుడు 1,20,000 సీట్లు ఉన్నాయి. అంటే దేశవ్యాప్తంగా ప్రతి 20 మందికి ఒక మెడికల్ సీట్ అనేటువంటిది ఉంది. రాష్ట్రం వరకు తీసుకుంటే సుమారుగా 6,800 సీట్లు ఉన్నాయి. ఒక 60,000 మంది రాస్తూ ఉంటారు. అంటే ప్రతి 10 మందికి ఒక మెడికల్ సీట్ ఉంది. మన శ్రీ చైతన్య తీసుకుంటే ప్రతి ముగ్గురులో, మన ఆర్గనైజేషన్ మన గోశాల క్యాంపస్ తీసుకుంటే ప్రతి ముగ్గురులో ఒక మెడికల్ సీట్ అనేటువంటిది వస్తూ 35 నుంచి 40% సక్సెస్ఫుల్ రేట్ అనేటువంటిది మన దగ్గర ఉంది. అంటే ఆ 40 మందిలో, ఆ 10 మందిలో ఒకళ్ళుగా ఉన్నారు రాష్ట్రంలో, ప్రతి ముగ్గురులో ఒకళ్ళు వస్తున్నారు మన గోశాల క్యాంపస్. అంత సక్సెస్ఫుల్ రేట్ ఉంది కాబట్టే, అంత మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టే మన బ్రాంచ్కి ఆదరణ. మీరందరూ కూడా డిఫరెంట్ వేస్లో ఎంక్వైరీ చేసుకుని ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా చూసి మీ పాపను చేర్చి ఈ సంవత్సరంన్నర నుంచి 2 సంవత్సరాల నుంచి కోచింగ్లో జరుగుతున్నటువంటి మార్పులు చేర్పుల్ని గమనించుకుంటూ ఉన్నారు. మీరు గమనిస్తూ ఉంటే పాప ఫస్ట్ ఇయర్లో బిగినింగ్లో ఎలా ఉంది, ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉన్నారు, బిగినింగ్లో ఎలా ఉంది, సెకండ్ ఇయర్ వాళ్ళు ఉన్నారు, ఫస్ట్ ఇయర్ బిగినింగ్లో ఎలా ఉన్నారు, ఫస్ట్ ఇయర్ సగం నాటికి దసరా నాటికి ఎలా ఉన్నారు, ఫస్ట్ ఇయర్ ఎండింగ్ నాటికి ఎలా ఉన్నారు, సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత బిగినింగ్లో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు కూడా మీరు పీరియాడికల్గా చూస్తుంటారు. ఈ 2 సంవత్సరాలు చదివించేవాళ్ళు ఫస్ట్ ఇయర్ వాళ్ళు అయితే కనుక చేరినప్పుడు ఎలా ఉన్నారు, దసరా తర్వాత ఎలా ఉన్నారు, ఇప్పటి వరకు ఎలా ఉన్నారు, ప్రోగ్రెస్ ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా, కేర్ తీసుకుంటున్నారా లేదా, కావాల్సిన విధంగా చక్కగా చెప్తున్నారా లేదా, ఇవన్నీ మీరు గమనించే ఉంటారు. సో ఎవరి స్థాయిలో వాళ్ళు రిసెప్షన్ దగ్గర నుంచి హైరార్కీ వరకు ప్రతి పర్సన్ కూడా ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ స్టూడెంట్ మనకు నమ్మకంతో చేర్చినటువంటి ప్రతి విద్యార్థికి మంచి విద్యాబోధన, చక్కని నడవడిక అలవర్చటమే మా ధ్యేయం. ఎవరు దాంట్లో ఇన్వాల్వ్మెంట్ని బట్టి, స్టూడెంట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ని బట్టి, ఆచరించే దాన్ని బట్టి ఈ సక్సెస్ అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. ఈ ఆదరణ ఎప్పటికీ కూడా కొనసాగుతూ ఉంటుంది. ఎవరైతే టీచర్ చెప్పినా, ఎవరైతే అడ్మినిస్ట్రేటర్ చెప్పినా, ఎవరైనా సరే చెప్పిన మాట విని ఇన్వాల్వ్ అయ్యి చక్కగా టైంని యూటిలైజ్ చేసుకుంటూ చదువుకుంటారో వాళ్ళ పిల్లలు మంచి ఉన్నత పొజిషన్లో ఉన్నారు. ఈరోజు 670 వస్తున్నా, 680 వస్తున్నా, 700 మార్కులు వస్తున్నా ఈ బ్రాంచ్ నుంచి, అదంతా కూడా
అది టీచర్సు, ఇక్కడ ఉండేటటువంటి అడ్మినిస్ట్రేటర్స్ యొక్క ఘనతే. పిల్లలు ఒకవైపునుంటే రెండో వైపు 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అంటాం. ఆ 2 ఒకవైపున ఒక చెయ్యి స్టూడెంట్ అయితే రెండో చెయ్యి మిగతావంతా కూడాను. అది టీచింగ్ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఏదైనా సరే. ఇలా ఇద్దరు కోయిన్సైడ్గా నడుస్తారు. ఒక బండికి 2 చక్రాలలాగా, ఒక మనిషికి 2 కళ్ళలాగా. ఈ విధంగా ఈ ఒక బండి నడవటం కోసం 2 చక్రాలు ఏ విధంగా అయితే అవసరమో ఈ బండి అనేటువంటి నడుస్తూ పోతూ ఉంటుంది. మీ ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. ఇట్లా గత సంవత్సరం నుంచి కూడా మనము రైతు సోదరులని ఇన్వైట్ చేసి చక్కగా సన్మానించే కార్యక్రమం అనేటువంటిది బిగించేసాం. ఎందుకంటే డాక్టర్లని పిలుస్తున్నాం, టీచర్స్ డేను ఇప్పుడు టీచర్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాం. అందరికీ ఎవరు కోటి విద్యలు కూటి కొరకే. ఎవరు ఏ పని చేసినా కానీ మనకి 4 వేళ్ళు లోపల పోవాలండి. ఆహారం తినాలంటే మనకు ముద్ద తీసుకుని నోట్లో పెట్టుకోవాల్సిందే. ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం చెప్తున్నా. ఇప్పుడు అందరూ మోడర్న్ ఫ్యాషన్ అయింది. స్పూన్లు తినేవాళ్ళు, ఫోర్కులతో తినేవాళ్ళు, రకరకాలుగా తినేవాళ్ళు ఉన్నారు. ఏదైనా ఉండని మనకు ట్రెడిషన్ ఏంటయ్యా అంటే కోటి విద్యలు కూటి కొరకు అన్నారు. చేత్తో ఆహారం తీసుకుని చక్కగా తింటే ఆ తృప్తి అనేటువంటిది వేరుగా ఉంటుంది. మనం మరి అందరికీ ఆహారాన్ని అందించేది వాళ్ళు ఎవరు? రైతు. మరి భారతదేశం తీసుకుంటే రైతు సోదరులతో ఉండినటువంటి కంట్రీ. ఎక్కువగా అగ్రికల్చర్ బేస్డ్ ఫ్యామిలీస్. ఇప్పుడంటే మోడర్నైజేషన్ వచ్చి, ఇండస్ట్రియలైజేషన్ వచ్చి, పరిస్థితులు మారి అంతా కూడా ఇండస్ట్రీ అనో, కంప్యూటర్ అనో, సాఫ్ట్వేర్ అనో, ఇంకోటనో రకరకాలుగా జరుగుతూ ఉంది. సో ఏదైనా జరగనివ్వండి, మనం బేసిక్ మూలాలను మాత్రం మర్చిపోకూడదు. మనం ఎక్కడి నుంచి వచ్చామనేది మర్చిపోకూడదు. సో మనకి ఆహారాన్ని పెట్టే రైతును మర్చిపోకూడదు. ఎందుకంటే ఇప్పటికీ కూడా 50% ఫ్యామిలీస్ రైతు సోదరుల కుటుంబాల నుంచే వస్తున్నారు. రైతు సోదరుల నుంచే వస్తున్నారు. మనం ఎక్కువగా తీసుకుంటే అడ్మిషన్స్ కూడా మేము తీసుకుంటే 50% రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచే, మిగతా 50% టౌన్స్, సెమీ టౌన్స్ నుంచి వచ్చేటటువంటి వాళ్ళే. సో మరి అందరూ కూడా ఉన్నత స్థానానికి రావాల్సిందే, అందరూ కూడా మంచి పొజిషన్కి రావాల్సిందే, అందరూ జీవితంలో ఎదగాల్సిందే. ఆ ఎదుగుదలకి మా వంతు సహాయం, మా శ్రీ చైతన్య విద్యా సంస్థ యొక్క పాత్ర కూడా ఉంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. మీ ఆదరిస్తున్నటువంటి పేరెంట్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ రైతు దినోత్సవాన్ని చక్కగా జరుపుకుందాం. మీరు రావటం మాకు సంతోషం. మిమ్మల్ని సన్మానించుకుని మీరు మీ పిల్లల్ని మంచి పొజిషన్లోకి తీసుకొచ్చే బాధ్యతలు మేము తీసుకుంటాం. ఎవరు ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా సరే వాళ్ళు సక్రమంగా మంచి పొజిషన్కి తీసుకొచ్చే వరకు మేము ఇంకా 5 నెలల టైం ఉంది. సెకండ్ ఇయర్ వాళ్ళకి, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ వరకు ఇంకా 3 నెలల టైం ఉంది. ఈ 3 నెలల్లో మేము ఎంత చేయగలమో, ఎంత ఉన్నత స్థానం తీసుకురాగలమో అంత తీసుకొస్తాము. ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మిగతా పేరెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. స్టూడెంట్స్, మై డియర్ స్టూడెంట్స్, మీ పేరెంట్స్ మీకోసం ఎంత కష్టపడుతున్నారు, ఎలా వర్క్ చేసి తినక తీసుకొచ్చి ఎంత ఫీజు కడుతున్నారో ఒకసారి ఆలోచించుకోండి. రెస్పాన్సిబుల్గా ఉండి వాళ్ళ కోరికని సిద్ధింపు చేసుకోవటంలో, మీ కోరికని సిద్ధింపు చేసుకోవటంలో చక్కగా ఇన్వాల్వ్ అవ్వండి. హ్యాపీగా ఉండండి. లైఫ్ని సెట్ చేసుకోండి. ఏ గోల్ కోసం అయితే వచ్చామో ఆ గోల్ని ఫిక్స్ చేసుకుని చక్కగా చదవండి. మీ అందరికీ కూడా శుభాశీస్సులు. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ మై డియర్ పేరెంట్స్. థ్యాంక్ యూ సార్. రాముడు అంతటి వాడే లక్ష్మణుడు చెప్పాడు, అందరికీ బంగారం అంటే చాలా ఇష్టమే. అపి స్వర్ణమయీం లంకాం నమే లక్ష్మణ రోచతే. నాకు ఇష్టం లేదా, కానీ జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. వాళ్ళు ఫారెన్లోనే ఉంటే కోట్లు ఇంకా ఏదో సంపాదించగలుగుతారో లేదో పక్కన పెట్టండి, కానీ ఏదో ఒకటి చెయ్యాలి అనేటువంటి ఆతృతో ఆ రోజులోనే ఆయనకి 41 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు కాలేజీ పెట్టారు. ప్రతి క్షణం కూడా ఎవరైనా సరే తన దగ్గరికి వచ్చి నేను ఇలాగా ఏదో 6 ఎకరం పొలం ఉందండి, పిల్లల్ని చదివించుకోవాలండి, వెంటనే పేపర్ మీద ఆయన కన్సెషన్ రాసి వెళ్ళిపోండి, మీరు ఇంకా తిరగలేదని. అంత ప్రాణం ఆయనకి అదే విషయం మీద. భారత భాగ్య విధాత, జీవన సౌభాగ్య ప్రదాత అయినటువంటి రైతు దినోత్సవాన్ని దేశమంతా కిసాన్ దివసగా యావత్ భారతదేశం ఇప్పుడు ఒక పండుగలా జరుపుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఆత్మీయ రైతు సోదరులందరినీ కూడా ఘనంగా సన్మానించుకోవాలనేటువంటి బృహత్తర కార్యక్రమాన్ని అన్ని క్యాంపస్సుల్లోని
ఎక్కడెక్కడ శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఉన్నాయో అన్ని చోట్ల అక్కడ చదివేటువంటి ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఈ వ్యావసాయిక నేతృత్వంలో ఉండే వాళ్ళందరినీ కూడా పిలిపించి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా ఈ శ్రీ వైభవి క్యాంపస్లో చదువుతున్న విద్యార్థులైన ఆ తల్లిదండ్రులందరికీ కూడా సన్మానం ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు మల్లికార్జున గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ శుభోదయం అండి. మా ఆహ్వానాన్ని మన్నించి ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి మరి ఇక్కడ ఈ సన్మానం స్వీకరించడానికి వచ్చిన ప్రతి రైతుకి శ్రీ చైతన్య తరపున శుభాకాంక్షలు, ధన్యవాదాలు. లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్పినట్టుగా జై జవాన్ జై కిసాన్ అనే ఈ పదం పుట్టింది లాల్ బహదూర్ శాస్త్రి గారి నోటి నుంచి. సో ఆయన చెప్పినట్టుగా జవాన్ ఎంత ముఖ్యమో రైతు కూడా మన దేశానికి అంతే ముఖ్యం. పెద్దలు మాట్లాడినట్టుగా ప్రతి ఒక్కళ్ళం ఇవాళ ఎక్కడ ఉన్నా కానీ ఆ టైంకి అందరినీ కడుపు నిండా భోజనం చేస్తున్నాము అంటే దానికి ముఖ్య కారణం రైతన్న. సో ఈ రైతన్న ఎంతో శ్రమించి మనందరికీ కూడా మనం తినే ఏదైనప్పటికీ అది మనం తినే చిప్సా, లేకపోతే మనం తినే రైసా, లేదు మనం తినే కూరగాయల, లేదు పండ్ల, ఏవైనప్పటికీ అవన్నీ మన వరకు రావాలి అంటే తప్పనిసరిగా ఈ రైతన్న ఎంతో శ్రమిస్తేనే వస్తుంది. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ఈ ఫుడ్ వేస్టేజ్ అనేది చాలా ఎక్కువ చేస్తున్నారు. సో వాళ్ళ సమక్షంలోనే చెప్తున్నాను, వాళ్ళు కనుక ఇది చూస్తే చాలా బాధపడతారండి. దయచేసి దీన్ని అవాయిడ్ చేయండి. అలాగే మన దేశ ఆర్థిక వ్యవస్థలో ఈ రైతన్న పాత్ర చాలా ఇంపార్టెంట్. సో మన దేశ ఆర్థిక వ్యవస్థ ఇంతకు ముందుకు వెళ్ళడంలో ముఖ్య భూమిక పోషించిన రైతన్నలందరికీ మరోసారి రైతు దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఈ సందర్భంగా పిల్లలకు కూడా అందరికీ రెండు మాటలు, ఏం లేదు, ఒక రైతు పొలంలోకి వెళ్ళి ఆ నాట్లు నాటి ఆ ధాన్యాన్ని తీసుకురావడానికి కనీసం అటు ఇటుగా 170 days పడుతూ ఉంటాయి. ఎన్నోసార్లు చెప్తూ ఉంటాం, భూమి పైన 3 రత్నాలు ఉన్నాయి. సీనియర్ ఇంటర్లో వాళ్ళకు కూడా పిల్లలకు ఉందండి, 3 రత్నాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది నీరు. ఇప్పుడు కూడా తిండి దొరుకుతున్నంత వరకు తిండి విలువ తెలియదు, తల్లి ఉన్నంత వరకు తల్లి విలువ తెలియదు, తండ్రి ఉన్నంత వరకు తండ్రి విలువ తెలియదు, డబ్బులు ఉన్నంత వరకు డబ్బు విలువ తెలియదండి. అలాగే నీరు ఇప్పుడు దొరుకుతోంది, కానీ తర్వాత తరాల వాళ్ళకి విపరీతంగా అది వేస్ట్ చేస్తున్నారు. ఒకప్పుడైతే డోంట్ స్పెండ్ మనీ లైక్ వాటర్ అనేవారు, ఇప్పుడు డోంట్ స్పెండ్ వాటర్ లైక్ మనీ అయిపోతుంది. అలాగే నీరు అనేది చాలా పవిత్రం. అలాగే అన్నం, ఆ 170 రోజులు అయిన తర్వాత మన పళ్ళెల్లోకి వచ్చి అది డస్ట్బిన్లోకి వెళ్ళడానికి సెకండ్స్ పడటం లేదు. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఎంత వృధా అయిపోతుంది. ఆ వృధాని మనం కొంచెం జాగ్రత్తగా మనం కాపాడుకోగలిగితే అది మన రైతుకి ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి గౌరవం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించుకోండి, తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు, ఎంత శ్రమ పడుతున్నారు. నాకైతే ఎప్పుడు చూస్తూ ఉంటాను కాబట్టి అన్ని విధాల ఆ రైతు అనే వారిని చూస్తే ఎంతో మాకు గౌరవంగా ఒక దైవ సమానుడిగా భావిస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా దుర్గా మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. So a very good morning to respected parents. So a warm welcome to the Farmers Day celebrations on behalf of Sri Chaitanya College Goshala. So నిన్న ఈవినింగ్ నుంచి కాల్స్ చేయడం జరిగింది. ఎంత బిజీగా ఉన్నా సరే అందరూ మమ్మల్ని రెస్పెక్ట్ చేసి డెఫినెట్గా వస్తామమ్మా అని, మన ఇంట్లో ఒక ఫంక్షన్కి ఎలా అయితే తప్పకుండా వస్తామో అదేవిధంగా అందరు ఇక్కడికి వచ్చారు. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. మేమందరం దాన్ని రెస్పెక్ట్ చేస్తున్నాం. అండ్ అన్నిటికన్నా ముందు ఏ వెరీ హ్యాపీ ఫార్మర్స్ డే టు వన్ అండ్ ఆల్. సో చైతన్య విద్యా సంస్థలు ప్రతి పేరెంట్కి వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా సరే రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతుందండి. సార్ ఇంతకుముందు చెప్పినట్టు ఒక టీచర్స్ డే కానీ, ఒక డాక్టర్స్ డే కానీ, అలాగే ఈ ఫార్మర్స్ డేని కూడా అంతే గౌరవంతో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది.
సో సార్ వాళ్ళందరూ చెప్పినట్టు ఇంతమంది హ్యాపీగా ఉండి ఎవరి వర్క్ వాళ్ళని చేసుకుంటున్నాము, కంటి నిండా నిద్రపోతున్నాము, హ్యాపీగా ఎవరి జాబ్ వాళ్ళని చేసుకుంటున్నాము అంటే బికాస్ ఆఫ్ 2 people. బోర్డర్లో ఉండే ఒక సైనికుడు, మా అందరికీ తిండి అందించే మీరండి. సో వీ రెస్పెక్ట్ యూ ఆల్ అండ్ యు ఆర్ ద రియల్ హీరోస్ సార్. వీ సెల్యూట్ యూ సార్. ఎందుకంటే మీరందరూ లేనిది మేమెవరం కూడా మా పనులు చేసుకోలేమండి. సో డెఫినెట్గా పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఒక ఎంప్లాయీ, ఒక జాబ్ చేసే ఒక ఎంప్లాయీకి, ఒక టీచర్ కానివ్వండి, ఒక సాఫ్ట్వేర్ కానివ్వండి, ఒక 1 month పనిచేశానంటే 1వ తారీఖో 2వ తారీఖో నా జీతం పడుతుంది అనే గ్యారంటీ ఉంటుంది. బట్ ఒక క్రాప్ వేసాము అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ క్రాప్ చేతికి వచ్చే వరకు కూడా గ్యారంటీ లేదు. అయినా భూమి తల్లిని నమ్ముకొని అదే కొనసాగిస్తున్నారు. సో మీరందరూ ఉండబట్టే మేమందరం హ్యాపీగా ఉన్నాం సార్. సో వన్స్ అగైన్ హ్యాపీ ఫార్మర్స్ డే. అలాగే మీరందరూ కూడా మా చైతన్య విద్యా సంస్థలను నమ్మి మీ పిల్లలందరినీ ఇక్కడ జాయిన్ చేశారు. సో మీరెంత పొలంలో కష్టపడతారో మేము కూడా ఇక్కడ ఫిజికల్గా, ఎమోషనల్గా మీ పిల్లలందరికీ అంత సపోర్ట్ చేసి కష్టపడి వాళ్ళందరి భవిష్యత్తులో మా చైతన్య పాత్ర కూడా ఉండేటట్టుగా చూస్తామండి. సో థ్యాంక్ యూ సార్. మొన్న 15వ తారీఖు నుండి నెక్స్ట్ సంక్రాంతి వచ్చేంత వరకు నెలగంట పెట్టారంటారు. ముహూర్తాలు యాక్చువల్గా ముహూర్తాలు ఉంటాయండి, కానీ ఈ మధ్య ఈ నెల రోజుల పాటు ఎక్కడ ఏ విధమైనటువంటి ప్రోగ్రాములు, పుణ్య కార్యక్రమాలు కానీ పెళ్ళిళ్ళు కానీ ఏవి ఉండవు. ఎందుకంటే ముహూర్తాలు లేక కాదండి. పూర్వకాలం ఒక నియమం పెట్టారు. ఏమిటయ్యా అంటే ఈ నెల రోజుల పాటు ప్రతి ఒక్కరు ఇంటిలో వ్యావసాయిక నేపథ్యం కలిగినటువంటి వాళ్ళు, చిన్న చితగా ముసలి ముతగా అందరూ కూడా పొలం మీదకి వెళ్ళి పని చేస్తే మిగతా కాలం అంతా కూడా హాయిగా వాళ్ళు తినడమే కాదు 10 మందికి తిండి పెడతారు అనే ఆలోచనతో ఈ నెల రోజుల పాటు ఏ కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు ఏమీ లేకుండా. ఎందువలంటే ఇంట్లో ఆ పెద్దవాళ్ళు మాత్రమే పొలం మీదకి వెళ్ళి మిగతా వాళ్ళందరూ కూడా షికార్లు చేస్తుంటే ఒక రకమైనటువంటి నేనే ఎందుకు కష్టపడాలి అనేటువంటి భావన వాళ్ళలో కలుగుతుందేమో అనే దూరదృష్టితో మరి పెద్దలు నియమం పెట్టారు. అంత విలువ ఇచ్చారు, అంత గౌరవాన్ని ఇచ్చారు. మరి అలాంటి గౌరవప్రదమైనటువంటి రైతు సోదరులందరికీ కూడా చిన్న సన్మాన కార్యక్రమం పేరు పిలుస్తూ ఉంటారు. కొంచెం పెద్దలందరూ కూడా కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. ముందుగా జె రాంబాబు గారు, ఫాదర్ ఆఫ్ గీతిక, పైనీర్ సెక్షన్, ఊరు వరుణకూర్. అమ్మాయిని కూడా రమ్మనండి. ఉన్న పాప ఉంటే పాప నువ్వు కూడా రామ్మా. గీతిక రావాలి. ఎక్కడున్నా గీతావా? సారీ గీత రామ్మ రండి అమ్మ. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి. అది కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, చాలా సంతోషంగా ఉండాలి. అందరూ కూడా వాళ్ళకి చక్కనైనటువంటి ఆనర్ చేస్తున్నారు. పెద్దలందరూ కూడా డీన్స్ త్రయం సన్మానం చేస్తున్నారు. ఆపకండి, ఎందుకంటే చప్పట్లు పడుతూ ఉంటే చేతిలో చక్రాలు ఉంటాయి. ఆ చక్రాలు యాక్టివేట్ అయ్యాయనుకోండి ఆకలి వేస్తుంది, తర్వాత చక్కగా భోజనం చేయవచ్చు అందరం కూడా. అలాగే పి శ్రీకాంత్ గారు కూడా రెడీగా ఉండాలి. ఫాదర్ ఆఫ్ సత్య ప్రణీత, విజనరీ సెక్షన్, వణుకూరు. ఓం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. అగ్నిరివ శుచిర్భవ, ఆదిత్య ఇవ తేజో భవ, విష్ణురివ శ్రీమాన్ భవ, బ్రహ్మాయురాయుర్భవ. ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం, శత సంవత్సరం దీర్ఘమాయు. కె రాజు గారు, ఫాదర్ ఆఫ్ కె అంకిత, పైనీర్ సెక్షన్ జూనియర్, వైకుంఠపురం. ఓం తచ్చమేరావృణీమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపతి దైవీం స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శం నో అస్తు ద్విపదే ఏషం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. చంద్రశేఖర్ గారు, ఫాదర్ ఆఫ్ జి వైష్ణవి జూనియర్ ఎలిమెంటరీస్, రాయ్పూర్. ఒకే ఆత్మ, 2 శరీరాలంతే.
తర్వాత అబ్దుల్ రైజా, ఫాదర్ ఆఫ్ అజమున్నీసా, సీనియర్ బ్లూ స్టార్, నిమ్మకూరు. రండి సార్. శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. రమ్మ నువ్వు కూడా రా. అగ్నిరివ శుచిర్భవ ఆదిత్యైవ తేజోభవ విష్ణురివ శ్రీమాన్ భవ బ్రహ్మాయురాయుర్భవ ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు. శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఏడుకొండలు, ఫాదర్ ఆఫ్ లక్ష్మీ నిహారిక, జూనియర్ పైనీర్స్, నెక్కల్లు. గణానాం త్వాం గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పి శ్రీనివాసరెడ్డి గారు, ఫాదర్ ఆఫ్ వెంకట గీతిక, జన్వన్, చెరుకుపాలెం. వెళ్ళారా? ఓకే. ఈలో కె మోహన్ గారు, ఫాదర్ ఆఫ్ భాను సువర్ణవ, రమ్మ. ధీనామవిత్రేవతి. ఓం శ్రీ సరస్వత్యై నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అయం ముహూర్త సుముహూర్తో అస్తు. షేక్ బాజీ షహీద్ గారు, ఫాదర్ ఆఫ్ షేక్ కరిష్మా. దంపతులు ఉంటే రావాలి, ఫాదర్ ఉంటే ఫాదర్ రావాలని పర్లేదు. ఇందాక శ్రీనివాసరెడ్డి గారా? ఓకే. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. షేక్ బాజీ షహీద్ గారు, షేక్ కరిష్మా, ఎంపీఎల్ సెక్షన్, పెద్ద పరిమియా పూరన్. ఓకే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీ ప్రభో తేంద్రయద్మం స్మరామి. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ అనన్యాస్యంతయంతో మాం ఏ జనా పర్యుపాసతే. ఆర్ కాజయ్య, ఫాదర్ ఆఫ్ విజయ నిర్మల. పేరెంట్స్ ఇద్దరు ఉంటే రండి. ఒక్కరోజు పాప రావాలండి. ఓకే. నెక్స్ట్ కుటుంబరావు గారు, ఫాదర్ ఆఫ్ అమృతవర్షిణి, రండి. స్టూడెంట్ కూడా రావాలి. కుటుంబరావు గారు వాళ్ళ అమ్మాయి అమృతవర్షిణి. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు భారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదన్ యదా ఆస్తి. శివనాగరాజు గారు, ఫాదర్ ఆఫ్ సిహెచ్ ఆకాంక్ష. అగ్నిరివ శుచిర్భవ ఆదిత్యయవ తేజోభవ విష్ణురివ శ్రీమాన్ భవ బ్రహ్మాయురాయుర్భవ ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు. శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. బి రాజ్యలక్ష్మి, మదర్ ఆఫ్ బి వర్షిత. రాజ్యలక్ష్మి గారు వచ్చారా? రాజ్యలక్ష్మి గారు. వెంకటరెడ్డి గారు, ఫాదర్ ఆఫ్ పి గీతికారెడ్డి. పి గీతికారెడ్డి, వెంకటరెడ్డి గారు రండి. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రేవతి. ఓం శ్రీ సరస్వత్యై నమః. అనిల్ కుమార్ గారు, ఫాదర్ ఆఫ్ ఎం కిరణ్మయి. అనిల్ కుమార్ గారు, ఫాదర్ ఆఫ్ ఎం కిరణ్మయి, రండి. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూవిందిశదో వృత్వా అగ్యరిష్టదశాంగుళం పురుష ఏవేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం.
ఉతామృతత్వశేషానః యదన్నేనాతిరోహతి. ఓం శాంతి శాంతి శాంతి. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. వందన సమర్పణతో కార్యక్రమాన్ని ముగించవలసిందిగా. మై డియర్ పేరెంట్స్, వన్స్ అగైన్ అందరికీ కూడా రైతు దినోత్సవ శుభాకాంక్షలు. ఈ మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి ప్రతి పేరెంట్కి పేరు పేరున ధన్యవాదాలు. తక్కువ టైం మేము నిన్నే ఇన్ఫామ్ చేసాం. వాస్తవానికి 2-3 డేస్ బ్యాకే నేను మా వాళ్ళకి గుర్తు చేయడం జరిగింది. కాకపోతే నేను పర్మిషన్ చెప్పిన తర్వాత చెయ్యండి, ఘనంగా చేయండి అన్న తర్వాత వెంటనే మా వాళ్ళు మీకు ఇన్విటేషన్ పంపించారు. తక్కువ టైంలో అయినా సరే చక్కగా వచ్చి ఈ ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు మీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ అనుబంధం ఇలాగే కొనసాగాలి. మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉండాలి, అందరం కూడా హ్యాపీగా ఉండాలి. రాబోయేటటువంటి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి హ్యాపీగా జరుపుకుందాం. అందరికీ ధన్యవాదాలు సార్. చక్కగా ఇక్కడే ఉండండి. ఒక 10 మినిట్స్లో భోజనాలు ఇక్కడే అరేంజ్ చేద్దాం. మీ పాపతో పాటు ఇక్కడే కూర్చుని చక్కగా భోంచేద్దరు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.